హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి నేను జస్ట్ 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. తొందరగా కంప్లీట్ చేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పోయి వాళ్ళు పెట్టుకోండి. సో మన ఫస్ట్ మూవీ అప్డేట్ ద లాస్ట్ ఆఫ్ హజ్ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఏప్రిల్ 13th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ద లాస్ట్ ఆఫ్ హజ్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది అండ్ ఈ మూవీ థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందని మీ అందరికీ తెలిసింది. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే మనకు కోర్ట్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఏప్రిల్ 11th అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్ అయితే కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ చావా మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విక్కీ కౌశల్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్ గా వచ్చేసి మనకైతే రష్మిక మందన గారు అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకైతే సంభాజీ మహారాజ్ గారి బయోపిక్ గా అయితే మనకు థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి 600 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళ అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఏప్రిల్ 11th నుంచి లేదు పక్కాగా అయితే చావా మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో చావా మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే చావా మూవీ థియేటర్ ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయింది ఏప్రిల్ 11th కూడా నెట్ఫ్లిక్స్ లో అన్ని లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యూ మూవీ అనమాట. సో ఈ మూవీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. ఏప్రిల్ 24th నుంచి అయితే పక్కాగా అయితే యూ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణ్ అబ్బూరం గారు హీరోగా యాక్ట్ చేసిన దిల్రూబా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది, అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. ఏప్రిల్ 11th నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే ఆహాలో అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో కిరణ్ అబ్బూరం గారు హీరోగా యాక్ట్ చేస్తున్నారు దిల్రూబా మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే కన్ఫామ్గా అయితే ఆహాలో అయితే ఏప్రిల్ 11th అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కింగ్స్టన్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు జీవి ప్రకాష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు G5 వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 13th నుంచి అయితే పక్కాగా అయితే G5లో అయితే కింగ్స్టన్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ కింగ్స్టన్ మూవీ కోసం నాకు తెలిసి చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఏప్రిల్ 13th నుంచి అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ మ్యాడ్ స్క్వేర్ మూవీ అనమాట. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో ఈ మూవీ అయితే థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది బ్లాక్ బస్టర్ హిట్ అయితే. సో ఈ మూవీ మనకు 100 కోట్లు అయితే కలెక్ట్ చేసి మనకైతే మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మే 2వ తారీఖు నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మ్యాడ్ స్క్వేర్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలో అయితే రిలీజ్ కావడానికి చాలా టైం అయితే ఉంది. ఈ మూవీ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీని అయితే థియేటర్కి వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో మే 2న అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే మ్యాడ్ స్క్వేర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మన లాస్ట్ మూవీ అప్డేట్స్ రాబిన్హుడ్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేశారు అండ్ హీరోయిన్గా వచ్చేసి మనకైతే శ్రీలీల గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే ఆహాలో అయితే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే మనకైతే ఈ మూవీ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది, వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేయండి. ఆహాలో అయితే లాస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది.